విశాఖలో పసుపు పండగ రెండో రోజు ఉత్సాహంగా సాగుతుంది. మహానాడులో నిన్న తొలి రోజు 24 తీర్మానాలు చేసిన టీడీపీ ఇవాళ 12 తీర్మానాలు చేయనుంది. ఇందులో ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై మరో తీర్మానం చేశారు. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడిని కూడా ఇవాళ ఎన్నుకుంటారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును లాంఛనంగా ఎన్నుకోనున్నారు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 హలో హలో. మహానాడుకు హాజరైన తెలుగు తమ్ముళ్లకు పసందైన విందు భోజనాలు వడ్డిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు నేతలకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా విశాఖ ఆతిథ్యం ఇస్తోంది. ప్రతి పూట 40కి పైగా తెలుగుంటి పిండి వంటలను వడ్డించారు నిర్వాహకులు. మండుతున్న ఎండలో కార్యకర్తలకు ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేసిన తీరుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. పొంగలి, ఉత్తరాంధ్ర స్పెషల్ అరిసెలు, అలాగే ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టమైన బెల్లం జున్ను, దానితో పాటుగా ఉత్తరాంధ్ర స్పెషల్ మాడుగుల హల్వా, పాల తాలూకులు, ఇలా డిఫరెంట్ గా అంటే స్పైసీగా ఉండే వడ, ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 22 రకాల ఐటమ్స్ ని ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వచ్చిన తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా వడ్డించేందుకు రెడీగా పెట్టారు. సో ఈ ఐటమ్స్ అన్ని కూడా ఎంతో కమ్మగా ఉన్నాయంటూ ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళందరూ ఆహా ఓహో అనే రీతిలో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అసలు ఎన్ని రకాల ఐటమ్స్ చేశారు ఏంటి అనేది తెలియజేసేందుకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఉత్తరాంధ్ర స్పెషల్ ఐటమ్స్ అన్ని వచ్చిన జిల్లాల నుంచి వచ్చిన మొత్తం తెలుగు తమ్ముళ్ళందరికీ రుచి చూపించే కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేశారు. ఎన్ని రకాల ఐటమ్స్ ఏర్పాటు చేశారు? మొత్తం 26 ఐటమ్స్ పెట్టామమ్మా. 26 ఐటెంలో 5 స్వీట్స్, 5 కూడా ఉత్తరాంధ్ర తెలుగు వాళ్ళ తాలూకా సాంప్రదాయాలు. ఎన్టీ రామారావు గారికి మా భోజన ప్రియుడు, మా మహానాయకుడు. ఆ నాయకుడు ఆయనకి అరిసెలు అంటే మహాప్రీతి, అందులో చక్కెర పొంగలు అంటే ఇంకా ప్రీతి. జున్ను అంటే ఆయన ఇంకా కోరి మా రెడ్డి సత్యమేశ్వర ఉంటారు మా దగ్గర, ఆయన మేము సీనియర్ నాయకుడు. ఆయన ప్రత్యేకంగా జున్ను పట్టుకెళ్తే క్యాబినెట్లో పనిచేవారు ఎన్టీ రామారావు గారు, బెల్లం జున్ను అంటే. అలాంటి మహానుభావుడు పుట్టినరోజున, పండగ రోజున ఎన్టీ రామారావు పుట్టికంటే మాకు పండగ, తెలుగువాడి పండగ. అలాంటి మహానుభావుడికి వేళ తెలుగు వాళ్ళతో జున్ను, అరిసెలు. అరిసె అంటే మా ఉత్తరాంధ్రలో ఏ పెళ్లి జరిగినా ముందు అరిసె వంట ఇంట్లో చేస్తాం. ఆ అరిసె వండిన తర్వాత మిగతా పిండి వంట వండుతాం. అలాంటి ట్రెడిషన్తో ఉన్నటువంటి అరిసె, అలాంటి గారె, అలాంటి తాలికలు, మా అలాంటి రకం జున్ను, చక్కెర పొంగలు, హల్వా, మాడుగుల హల్వా. మాడుగుల హల్వా అంటే ఫేమస్ ఇన్ ద వరల్డ్. ఈ హల్వా చేసినట్టు ఎవరూ చేయలేరు. అలాంటి 5 తెలుగు వంటకాలతో ఈవేళ వివాహ భోజనం నంబి వేళ. ఓకే, సో తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా ఆహా ఏమి రుచి, క్యా టేస్ట్ హై అనే విధంగా మొత్తం ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఈ తిన్న మొత్తం నిజంగానే ఈ మాడుగుల హల్వా గురించి చూస్తే నిజంగా మనం కూడా టేస్ట్ చూద్దాం. నిజంగా అదృష్టం చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఐటమ్స్ అన్ని చూసి మొత్తం ఎవరైతే తెలుగు తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళందరి చేత కూడా అద్భుతంగా ఉన్నాయి రుచులన్నీ. అందులోనూ ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకి ఇష్టమైనటువంటి బెల్లం జున్ను కావచ్చు, చక్కెర పొంగలి కావచ్చు, పులిహోర కావచ్చు, వడలు కావచ్చు, అలాగే మాడుగుల హల్వా కావచ్చు, అరిసెలు, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో ఇష్టమైన అరిసెలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ అదుర్స్ అనే రీతిలో 26 రకాల ఐటమ్స్ తో మొత్తం వచ్చే 40,000 మంది అతిథులు తమ్ముళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చే విధంగా రెండవ రోజు మహానాడు కార్యక్రమంలో ఫుడ్ ఐటమ్స్ ఏర్పాటు చేశారని చెప్పాలి. కెమెరా పర్సన్ రసూల్తో దేవి, TV9 వైజాగ్.